అదేవిధంగా పబ్స్ లో డ్రగ్స్ వినియోగం జరుగుతున్నది అని గతంలో వచ్చినటువంటి కంప్లైంట్స్, జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ దృష్టిలో పెట్టుకుని పబ్స్ మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. మా ప్రత్యేక బృందాలతో తనిఖీ చేయించడం జరిగింది. అదేవిధంగా వారికి ఈ స్పెషల్ టీమ్స్ కు డ్రగ్ డిటెక్షన్ కిట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి ఇంపాక్ట్ మీకు అందరు కూడా తెలిసినటువంటి విషయం. అదేవిధంగా గత 10 సంవత్సరాల్లో 2014 నుంచి మన రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి 2014 నుంచి 24 వరకు కన్విక్షన్ పర్సెంటేజ్ ఎన్డీపీఎస్ యాక్ట్ కేసెస్ లో కన్విక్షన్ పర్సెంటేజ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రిజిస్టర్ చేసినటువంటి కేసులో చాలా తక్కువ ఉన్నది. కేవలం 2.87% మాత్రమే నమోదై ఉన్నది. మరి ఈ కన్విక్షన్ పర్సెంటేజ్ ఇంప్రూవ్ కాకపోతే, నేరస్తులకు శిక్ష పడడం జరగకపోతే చట్టం పట్ల ఆ డిటరెన్స్ రాదు. కాబట్టి మరి చేసిన అఫెండర్స్, అఫెన్స్ చేసినటువంటి అఫెండర్స్ రిపీట్ అఫెండర్స్ గా మారేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి కన్విక్షన్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. అయితే ఈ కన్విక్షన్ తీసుకురావడానికి మా కేసెస్ అనలైజ్ చేయడం జరిగింది. మేము రిజిస్టర్ చేసినటువంటి కేసులో ఎందుకు కేసులు అక్విటల్ అవుతున్నాయి, అందులో మేము అబ్జర్వేషన్ ఏంటంటే ప్రొసీజరల్ ఫార్మాలిటీ, గౌరవ సుప్రీంకోర్టు లేట్ డౌన్ చేసినటువంటి ప్రొసీజర్స్, గైడ్ లైన్స్ ప్రాపర్ ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల చాలా కేసుల్లో అక్విటల్స్ వస్తున్నాయి, చాలా కేసులు కోర్టులో వీగిపోతున్నాయి. మరి ఆ ప్రొసీజర్ ఇంప్రూవ్ చేసుకోకపోతే ఇన్వెస్టిగేషన్ 24లో దీని ఫలితాలు మేము ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి కేసెస్ లో రావాలంటే ఈ సంవత్సరం రిజిస్టర్ చేసినటువంటి కేసులు ట్రయల్కి వచ్చిన తర్వాత మాత్రమే దాని ఫలితాలు కనబడతాయి. ఎందుకంటే 2024లో రిజిస్టర్ చేసినటువంటి కేసులో మా ఆబ్జెక్టివ్ ఏంటంటే అట్లీస్ట్ 20 to 25% కన్విక్షన్ రావాలి. ఆ ఆబ్జెక్టివ్ మేము ఖచ్చితంగా అచీవ్ చేయాలంటే ఈ కేసులన్నీ కూడా ట్రయల్ రావడానికి 3-4 సంవత్సరాల తరబడి పెండింగ్ ఉంటున్నాయి. 1995లో రిజిస్టర్ అయినటువంటి కేసులు ఇప్పటికీ పెండింగ్ ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా కేసెస్ ఫైనలైజ్ చేయకపోతే దర్యాప్తు అధికారుల మీద బర్డెన్ పెరిగేటువంటి అవకాశం ఉన్నది. ఫ్రెష్గా వచ్చేటువంటి కేసులో వారు ఎక్కువ ఫోకస్ చేసే అవకాశం లేదు. కాబట్టి ఇన్వెస్టిగేషన్ మీద స్పెషల్గా దృష్టి పెట్టడం జరిగింది. ఒక 1-2 months లో పాత కేసులు మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్ ఫైనలైజ్ చేయడానికి మేము డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆపరేషన్ ధూళిపేటలో భాగంగా ధూళిపేట స్టేషన్లో, ఎక్సైజ్ స్టేషన్లో దాదాపు 874 కేసులు 2014 నుంచి రిపోర్ట్ అయినటువంటి కేసులు పెండింగ్ ఉన్నాయి. ఈ ఇన్వెస్టిగేషన్ ఫైనలైజ్ చేయడానికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ కాన్స్టిట్యూట్ చేసినాం. దాదాపుగా 10 ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ను డ్రాఫ్ట్ చేసి కంటిన్యూస్ గా July 17th ఆన్వర్డ్స్ ఇప్పటి వరకు కూడా వాళ్ళు అక్కడే ఉన్నారు. 2-3 టైమ్స్ రొటేషన్ ఇచ్చి వేరే ఆఫీసర్స్ కూడా డ్రాఫ్ట్ చేస్తున్నాం. మరి ఇన్వెస్టిగేషన్ అన్ని కూడా ఫైనలైజ్ అవ్వడానికి ఒక 1-2 months టైం పడుతుంది. అదేవిధంగా డ్రగ్ డిస్ట్రాయర్ కానీ, కొకేన్ కానీ, ఎండిఎంఏ కానీ, ఇంకా ఈ విధంగా వెరైటీ ఆఫ్ డ్రగ్స్ సంబంధించినటువంటి పెడ్లింగ్ చేసే వాళ్ళు హార్డ్ కోర్ అఫెండర్స్ ఐడెంటిఫై చేసి వారి మీద కన్సిస్టెంట్ గా సర్వేలెన్స్ పెట్టడం జరిగింది. అదేవిధంగా పీరియాడికల్ గా స్పెషల్ డ్రైవ్స్ ఆర్గనైజ్ చేస్తున్నాం. ఇప్పటికీ దాదాపుగా 4 సార్లు స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసినాం ఈ సంవత్సరం. అందులో గణనీయమైనటువంటి రిజల్ట్స్ వచ్చినాయి. అదేవిధంగా అట్లాగే ఉండిపోతున్నాయి. ఇందులో పిల్ఫరేజ్ జరిగేటువంటి అవకాశం ఉన్నది. స్టేషన్ నుంచి ఎవరెవరు బయట పంపడము, వేరే మళ్ళీ నేరస్తులు చేతవడం, దుర్వినియోగం కావడానికి అవకాశం ఉన్నాయి. కాబట్టి ఈ సీజ్ చేసినటువంటి డ్రగ్స్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ సంవత్సరం డిస్ట్రాయల్ మీద ఎక్కువ ఫోకస్ చేసినాము. ఇప్పటి వరకు ఈ సంవత్సరం మొత్తం 20,904 కేజీల గాంజాయి, ఇతర మత్తు పదార్థాలను ధ్వంసం చేయడం జరిగింది. వీటి విలువ 48,54,00,000. 48,54,00,000 విలువైనటువంటి 20,904 కేజీల గాంజాయి, ఇతర మత్తు పదార్థాలను ధ్వంసం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ మత్తు పదార్థాల అక్రమ రవాణాలో ఉపయోగించినటువంటి వెహికల్స్, సీజ్ చేసినటువంటి వెహికల్స్ కూడా స్టేషన్లోనే వందల సంఖ్యలో వెహికల్ ఉండిపోయినాయి. దానివల్ల స్పేస్ ప్రాబ్లం వచ్చింది. మరి ఇక్కడ స్పేస్ ప్రాబ్లం ఉందని చెప్పేసి సీజ్ చేసినటువంటి వెహికల్స్
ఎక్సైజ్ ఈ సంవత్సరం ఇప్పటివరకు రిజిస్టర్ చేసినటువంటి కేసులో మొత్తం డ్రగ్స్ వర్త్ 12 crores 22 lakhs ఇప్పటివరకు యాజ్ ఆఫ్ టుడే. అదేవిధంగా ఆల్ట్రాజోలం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా ఒకటి బస్ చేయడం జరిగింది. గట్కేసర్ కంట్రోల్కి వచ్చింది. కానీ తర్వాత సంవత్సరాల్లో 18 తర్వాత పెద్ద ఎత్తున మళ్లీ కొన్ని జిల్లాల్లో గుడంబ తయారు చేయడము, సర్క్యులేట్ చేయడము ఇటువంటి జరుగుతున్నాయని చెప్పి నోటీసులు వచ్చిన తర్వాత ఐటీ లిక్కర్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టినాం. ఐటీ లిక్కర్ను ఎరాడికేట్ చేయాలని చెప్పి ఒక సంకల్పంతో ఆబ్జెక్టివ్తో జూలై నెల నుంచి సెప్టెంబర్ వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. ఐటీ లిక్కర్ ప్రధానంగా 4 ఎరిస్పైల్ డిస్ట్రిక్ట్స్ లో ఐటీ లిక్కర్ తయారీ జరుగుతున్నది. ఎరిస్పైల్ వరంగల్, ఎరిస్పైల్ ఆదిలాబాద్, ఎరిస్పైల్ నల్గొండ, ఎరిస్పైల్ వరంగల్ అండ్ ఈ సంవత్సరం ఇప్పటివరకు రిజిస్టర్ చేసినటువంటి కేసులో మొత్తం డ్రగ్స్ వర్త్ 12 crores 22 lakhs ఇప్పటివరకు యాజ్ ఆఫ్ టుడే. అదేవిధంగా ఆల్ట్రాజోలం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా ఒకటి బస్ చేయడం జరిగింది. గట్కేసర్ కంట్రోల్కి వచ్చింది. కానీ తర్వాత సంవత్సరాల్లో 18 తర్వాత పెద్ద ఎత్తున మళ్లీ కొన్ని జిల్లాల్లో గుడంబ తయారు చేయడము, సర్క్యులేట్ చేయడము ఇటువంటి జరుగుతున్నాయని చెప్పి నోటీసులు వచ్చిన తర్వాత ఐటీ లిక్కర్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టినాం. ఐటీ లిక్కర్ను ఎరాడికేట్ చేయాలని చెప్పి ఒక సంకల్పంతో ఆబ్జెక్టివ్తో జూలై నెల నుంచి సెప్టెంబర్ వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. ఐటీ లిక్కర్ ప్రధానంగా 4 ఎరిస్పైల్ డిస్ట్రిక్ట్స్ లో ఐటీ లిక్కర్ తయారీ జరుగుతున్నది. ఎరిస్పైల్ వరంగల్, ఎరిస్పైల్ ఆదిలాబాద్, ఎరిస్పైల్